హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కోడ్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో నేను మీకు భారత్ ఇంటర్న్ అనే కంపెనీ ఫ్రీగా ఇంటర్న్షిప్స్ని అయితే ప్రొవైడ్ చేస్తూ సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. దానికి మీరు ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఇలా అయితే వస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇదిగోండి యాప్ లింక్ ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత భారత్ ఇంటర్న్ అనే వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లోజ్. ఇంకోండి ఇవైతే వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంటర్న్షిప్స్ మనకి వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, యాప్ డెవలప్మెంట్. వీటిలో ఏదైనా కానీ మీకు నచ్చింది అయితే అప్లై చేసుకోండి. నాకైతే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది అప్లై చేస్తున్నాను. అప్లై నవ్వని క్లిక్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఫామ్ అయితే ఒకటి వస్తుంది, దాన్ని అయితే ఫిల్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి, ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చేటప్పుడు ఒకసారి చూసుకొని ఇవ్వండి, ఎందుకంటే మీ సర్టిఫికేట్లో కూడా అదే వస్తుంది. ఓకేనా? అలానే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇక్కడ మీ ఏ ఇయర్ చదువుతున్నారో ఆ ఇయర్ ఇవ్వండి. పాస్ అవుట్ అయితే పాస్ అవుట్ అని ఇవ్వండి. మీ కాలేజీలో ఏ బ్రాంచ్ చదువుతున్నారో ఆ బ్రాంచ్ ఇవ్వండి. సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ ఇలా ఉంటాయి కదా అవి. అలానే మీ కాలేజ్ నేమ్ కూడా ఇవ్వండి. మీకు ఏ డొమైన్ కావాలో ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కాబట్టి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమని అడుగుతున్నారు. వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ లింక్ని యూస్ చేసుకొని జాయిన్ అవ్వండి. లేదంటే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి భారత్ ఇంటర్న్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. ఇంకోండి ఇక్కడ అయిపోయిన తర్వాత ఎస్ అనేది క్లిక్ చేయండి. ఇదైతే మనకి శాంపిల్ సర్టిఫికెట్. ఒకవేళ మనకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయినట్లయితే మనకైతే ఇంకోండి ఈ ఇంటర్న్ నేమ్ అనే ప్లేస్లో మన నేమ్ అయితే వస్తుంది. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సర్టిఫికేట్ అయితే ఇలానే వస్తుంది మనకి. ఇక్కడ సబ్మిట్ అని ఉంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఒక 10 to 15 days ఆర్ 8 daysలో మనకైతే వాళ్ళ నుంచి రిప్లై మెయిల్ అయితే రావడం జరిగింది. ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, చూపిస్తాను అది కూడా. ఇంకోండి వాళ్ళ నుంచి మెయిల్ అయితే వచ్చింది, నాకు ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు నాకు భారత్ ఇంటర్న్ నుంచి. ఇంకోండి ఇదైతే ఆఫర్ లెటర్, నేను మీకు చూపిస్తాను. ఇంకోండి ఇలా ఉంటుంది ఆఫర్ లెటర్. ఇదిగోండి వాళ్ళ వెబ్సైట్, ఇది వెబ్సైట్ URL, ఇది వాళ్ళ మెయిల్, ఇదేమో వాళ్ళ లింక్డ్ఇన్ అకౌంట్. ఇంకా భారత్ ఇంటర్న్ వెల్కమ్ లెటర్. నాకైతే February 10, 2024 స్టార్ట్ అయింది ఇంటర్న్షిప్. ఇదైతే వాళ్ళ ఆఫర్ లెటర్. ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది అయితే మొత్తం గైడెన్స్ ఇదిగోండి ఈ పీడిఎఫ్లో ఉంటాయి. ఒకసారి దీన్ని కూడా చూపిస్తాను మీకు. ఇంకోండి ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి సంబంధించిన పీడిఎఫ్ ఇది. ఇంకోండి ఇంటర్న్షిప్లో వాళ్ళు మనకి గైడెన్స్ ఎలా ఇస్తారంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది. ఇంకోండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు అయితే మనకి గైడెన్స్ ఇస్తారు. ఇది ఇక్కడ ప్రీవియస్గా వాళ్ళు చేసిన ఇంటర్న్షిప్స్ అయితే ఉంటాయి, ప్రాజెక్ట్స్. దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మనం అయితే చేయాల్సి ఉంటుంది. కొన్ని టాస్క్లు ఇస్తారు, ఆ టాస్క్లను అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోండి ఇక్కడ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అని సర్టిఫికేట్ మనకైతే వస్తుంది ఫైనల్గా. ఇదైతే అన్పెయిడ్ ఇంటర్న్షిప్, పెయిడ్ ఏం వాళ్ళే మనకు పెయిడ్ చేయరు. ఇప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. మనం ఏదైతే చేస్తామో దాన్ని మొత్తం లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలి అని మీకు తెలియకపోయినట్లయితే కామెంట్లో అయితే పింక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ప్రాజెక్ట్స్తో పాటు దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు నాకు ఇచ్చిన టాస్క్స్ ఇవి నేను కంప్లీట్ చేయాలి ఇప్పుడు. ఇదిగోండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి చేయమన్నారు, అలాగే బ్లాగ్ వెబ్సైట్, అలానే మనీ ట్రాకర్ వెబ్ యాప్. ఈ అన్నిటికి కూడా కామన్గా HTML, CSS, Node.js, MongoDB లాంగ్వేజెస్ అయితే యూస్ చేశారు. యూస్ చేసుకునే చేయమని చెప్పారు. ఇవైతే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి గిట్హబ్లోనైతే పోస్ట్ చేయాలి. దాన్ని ఎలా చేయాలి అనేది నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలోనైతే చూపిస్తాను. ఇంకోండి మెయిల్లో మొత్తం మనకైతే డీటెయిల్గా చెప్తారు. ఇంకోండి ఈ పీడిఎఫ్ ఇందాక మీకు చూపించిన పీడిఎఫ్ ఇదే, ఎట్లా చేయాలనే ప్రాసెస్. అలానే ఇదిగోండి ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మనకి వాళ్ళు ఇచ్చిన 3 టాస్క్లో ఏదైనా 2 టాస్క్లు అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అది మ్యాండేటరీ సర్టిఫికేట్ కోసం. అలానే మీరు చేసిన 2 టాస్క్స్ అయినా లేదా 3 టాస్క్స్ అయినా కానీ గిట్హబ్లో సపరేట్గా పుష్ చేయాలి. దాన్ని మీకు ఎట్లా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, ప్రాజెక్ట్ వీడియోస్తో సహా. ఇంకోండి వీడియో అయినా 1 minute వీడియో అయినా తీసి పెట్టవచ్చు, లేదంటే ఫొటోస్ అయినా పెట్టచ్చు. 3 or 4 ఫొటోస్ తీసి లింక్డ్ఇన్లో భారత్ ఇంటర్న్ అని ట్యాగ్ చేయాలి, అప్లోడ్ చేసి. ఇంకోండి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఇవన్నీ. ఇంకోండి నాకైతే ఇంటర్న్షిప్ స్టార్ట్ అని చెప్పి 10 February ఇచ్చారు.
అలానే మార్చ్ 1 కల్లా నాకు సబ్మిషన్ ఫామ్ లింక్ అయితే వస్తుంది, ప్రాజెక్ట్ సబ్మిషన్ ఫామ్. లాస్ట్ డేట్ మనం సబ్మిట్ చేయడానికి 10th అయిపోయిన తర్వాత 25కి మనకైతే సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. మొత్తం టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో ఎట్లా చేయాలి ప్రాజెక్ట్ అండ్ గిట్హబ్లోకి ఎట్లా అప్లోడ్ చేయాలి, అలానే లింక్డ్ఇన్లో కూడా ఎట్లా పోస్ట్ చేయాలి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.